ఈసారి కోస్తా ప్రాంతంలో టీడీపీ ఓటుకు చిల్లు పెట్టబోతున్నారా? ఖచ్చితంగా కొన్ని సర్వేలు అయితే అవుననే చెబుతున్నాయి. 2014 నాటికి పూర్తి విరుద్ధంగా ఉండబోతోంది పరిస్థితి అనేది. ఎందుకంటే 2014లో ఏపీలో రీజియన్ల వారీగా అప్పుడు ఫలితాలు విభజన సంబంధించి తేడాగా వచ్చాయి. ఆనాడు అప్పట్లో రాయలసీమ వైసీపీకి పట్టం కడితే కోస్తా టీడీపీకి అప్పట్లో అధికారం ఇచ్చింది 2014లో. కోస్తాలోని 7 ఉమ్మడి జిల్లాల్లో 101 సీట్లలో 90% సీట్లు అప్పుడు టీడీపీకి దక్కాయి. దాంతో జగన్ 67 సీట్ల దగ్గర ఆగిపోయారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 88కి 21 సీట్లు తేడా అనమాట వచ్చింది. అయితే ఈ 10 ఏళ్లలో ఒక రకంగా కోస్తాలో ఆయన బలం పెరిగింది. అలాగే మొన్న కూడా ఆయన విజయం సాధించారంటే 2019లో టీడీపీ కంచుకోటలను తన ఖాతాలో వేసుకున్నారు అనేది. అలాగే ఇప్పుడు సీన్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా అంటే రాయలసీమలో ఇప్పుడున్న పరిస్థితులు మొత్తం 52 సీట్లకు గాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి 30 సీట్లు తగ్గకుండా వస్తాయని అనుకుంటున్నారు. ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం